స్తున్నాను. అందరూ చేతులు ఎత్తి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈరోజు మనము క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప. ఈరోజు మనము సజీవులముగా ఉన్నామంటే అది దేవుని కృప. ఈరోజు మనము ఈ విధంగా క్షేమంగా ఉండాలని దేవుడు మన ఎడల కృప చూపించాడు. ఇది ఆయన్ని బట్టి మనకు కలిగినటువంటి గొప్ప మేలు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మనమున్నాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసి సమయానికి ఆరాధన ముగించుకుందాం దేవుని సహాయంతో. పోయిన ఆదివారము మీకు ఒక విషయాన్ని నేను చెప్పాను. అదేంటంటే ప్రార్థన గురించి మీతో నేను మాట్లాడాను. ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ లోకంలో సాతాను భయపడతాడు. అపవాది భయపడేది ఒక్కరికే. ఎవరికంటే మోకాళ్ళ మీద ఉన్నటువంటి వ్యక్తికి అపవాది భయపడతాడు, సాతాను భయపడతాడు. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయాల్సిన అవసరత ఏంటి? దేవునికి మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రార్థన సాతాను కార్యాలని లయపరిచిద్ది. ప్రార్థన సాతాను శక్తులను అణిచివేసిద్ది. అందుకు మనం ప్రార్థన చేయాలి. అందుకు దేవునికి మనము మొరపెట్టాలి. ఈ విషయాన్ని పోయిన ఆదివారం మీకు నేను చెప్పాను. ఈరోజు దానిలోనే మరొక భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తాము మంచిది, దేవునికి మనం మొరపెడతాము, దేవునికి మనము విజ్ఞాపన చేస్తాము, దేవునికి మనము ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయటం వలన సాతాను శక్తులు లేపరచబడతాయి. ప్రార్థన చేయటాన్ని బట్టి సాతాను కార్యాలు నిర్మూలమవుతాయి. అయితే మనము తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, అపవాది సాతాను చాలా యుక్తి కలిగిన వాడు. అపవాది చాలా జ్ఞానవంతుడు. అపవాదికి ఉన్నటువంటి జ్ఞానము అపరిమితమైనటువంటి జ్ఞానముతో అపవాది నేటి దినాల్లో పనిచేస్తున్నాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీ ప్రారంభమైంది అపవాది దగ్గరే, జ్ఞానము ప్రారంభమైంది. జ్ఞానము ప్రారంభమైనటువంటి కేంద్రము అపవాదే. అపవాది చాలా జ్ఞానం కలిగిన వాడు. మనము ఏమరపాటుగా ఉంటే, మనం అజాగ్రత్తగా ఉంటే, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అపవాది జీవితాన్ని క్షణాల్లో కబళించి వేస్తాడు. క్షణాల్లో లేకుండా చేసేటువంటి బహు కుయుక్తి కలిగినటువంటి వాడు సాతాను. అందుకనే మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అపవాది ఏ కోణంలో పనిచేస్తాడు, సాతాను ఏ కోణంలో పనిచేస్తాడు నీ మీద, ఏ మార్గములో సాతాను నీ దగ్గరికి వస్తాడు. ఇంకొక విషయం చెప్పనా, సాతాను వచ్చాడన్న సంగతి కూడా నీకు తెలియదు.
సాతాను నీ జీవితాన్ని పాడు చేస్తున్నానన్న సంగతి కూడా తెలియకుండానే పాడైపోతాం. నేను పాడైపోయానురా అన్న సంగతి కూడా అర్థం కాకుండానే సాతాను చేస్తాడు. అంత యుక్తిగా ఆ నాలెడ్జ్ లేకుండా, అవగాహన లేకుండా, గ్రహింపు లేకుండా సాతాను కుటుంబాన్ని కానీ ఒక జీవితాన్ని కానీ సర్వనాశనం చేస్తాడు. ఏ కోణములో సాతాను పనిచేస్తాడు, ఏ కోణములో అపవాది పనిచేస్తాడో కొన్ని విషయాల సమయాన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లోనికి వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. తర్వాత ఆదికాండము 3వ అధ్యాయం 12వ వచనం. చాలండి. సాతాను మొట్టమొదట కుటుంబాన్ని పతనం చేయటానికి, కుటుంబాన్ని సాతాను నాశనం చేయటానికి సాతాను ఎన్నుకునేటువంటి పాత్ర, సాతాను కుటుంబంలో ఎన్నుకునేటువంటి సాధనం ఎవరంటే కుటుంబంలో భార్య లేకపోతే భర్త. నీ కుటుంబాన్ని పాడు చేయటానికి, నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయటానికి అపవాది ఉపయోగించుకునేటువంటి ఆయుధం ఎవరంటే స్త్రీ లేకపోతే పురుషుడు. భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిలో కూడా వివాహ వ్యవస్థ చాలా చాలా విలువైంది, చాలా ప్రశస్తమైంది. భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిలో వివాహ వ్యవస్థ, వైవాహిక జీవితము, భార్యాభర్తల అనుబంధము చాలా 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 ప్రశస్తమైనది, చాలా అద్భుతమైనది. ఈ వ్యవస్థ చాలా ఉన్నతమైంది, చాలా ఉన్నతమైంది. దీని గురించి ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో అంటాడు, అన్ని విషయముల్లో వివాహము ఘనమైనది. అన్ని విషయాల్లో వివాహము ఘనమైంది అంటే దాని అర్థం ఏంటంటే వివాహ వ్యవస్థ అన్నిటిలో కూడా భూమి మీద ఘనమైనదిగా ఎంచబడింది. చాలా శ్రేష్టమైనటువంటి భాగ్యము భూమి మీద దేవుడు స్త్రీ పురుషులకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అనాది కాలములో సృష్టించేసిన తర్వాత, భూమి మీద దేవుడు చాలా జంతువులు, మృగములు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకే పురుగులు, వీటన్నిటినీ దేవుడు చేశాడు. దేవుడు వీటిని చేసిన తర్వాత, వీటిని ఏర్పాటు చేసిన తర్వాత వాటిని ఆదాము దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. ఆదాము పేర్లు పెట్టాడు. అద్భుతం ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో జంతువులకి, మృగాలకి, పక్షులకి, వీటికి పేర్లు పెట్టింది ఆదాము. వాటిని దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదామే వాటికి పేర్లు పెట్టాడు. ఆదాము ఏ పేరుతో పిలిచాడో ఆ పేరు దానికి స్థిరపరచబడింది. ఆ పేరుతో అవి పిలువబడ్డాయి. అయితే దేవుడు గమనించింది ఏంటంటే ఇదన్నీ ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, భూమి మీద పాకే పురుగులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి సృష్టి ఉంది, విశాలమైనటువంటి భూభాగం ఉంది. ఇన్నున్నా కానీ ఇవన్నీ కలిగిన, ఇవన్నీ ఏర్పాటు చేయబడిన
ఆదాముకు మాత్రము సరైనటువంటి సహాయం లేదు. ఆదాము ఒంటరిగానే ఫీల్ అవుతున్నాడు. ఇన్నున్నాయి కానీ ఆదాముకి సరైనటువంటి స్నేహము లేదు, సరైనటువంటి సపోర్ట్ ఆదాముకి లేదు. ఆదాము బాధపడుతున్నాడు. సాటి అయిన సహాయం లేదు, స్నేహం లేదు. ఆదాము లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. అందుకని చెప్పి ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలగచేసి ఆదాము పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి దేవుడు స్త్రీగా నిర్మించాడు. పక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి దేవుడు స్త్రీగా నిర్మించి ఆ స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పటికీ కొంతమంది అంటారు, పక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీశాడు కదా దేవుడు, ఆదాములో నుండి నిజంగా పక్కటెముకల నుండి ఒక ఎముకను తీస్తే మరి మనిషి యొక్క దేహాన్ని, పురుషుడి యొక్క దేహాన్ని, ఎముకల్ని చూచినప్పుడు ఎముకలు ఏమవ్వాలి? ఒకటేమవ్వాలి? తక్కువగా ఉండాలి దేవుడు తీస్తే. అవునా కాదా? కొంతమంది సైన్స్ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, కొంతమంది వాదించేటువంటి హేతువాదులు అంటారు, దేవుడు ఆదాము పక్కటెముకల నుండి ఒక ఎముకను తీస్తే, ఎముకనే గనక తీస్తే ఎముక ఒకటి తక్కువగా ఉండాలి. మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? ఎన్ని ఎముకలు అయితే మనకెందుకయ్యా అంటారా? ఎన్ని ఎముకలు ఉంటాయి బాడీలో? పక్కటెముకలు. ఈ పక్కటెముకలు ఎన్ని ఉంటాయి బాడీలో? మొత్తము అసలు దేహం మొత్తములు ఇంచుమించు 602 ఎముకలు ఉంటాయి దేహం మొత్తంలో. ఈ పక్కటెముకలో మొత్తము 24 ఎముకలు ఉంటాయి. ఇటువైపు 12, ఇటువైపు 12, మొత్తం 24 ఎముకలు ఉంటాయి. 24 ఎముకల్లో ఒకటి తీసేస్తే ఎన్ని ఉండాలి? 23 ఉండాలి. దాని అర్థం ఏంటంటే, దేహంలో దేవుడు ఎందుకని కాళ్ళలో నుండి ఎముక తీయలేదు? దేవుడు ఎందుకని పాదములో నుండి ఎముక తీయలేదు? దేవుడు ఎందుకని చేతుల్లో నుండి ఎముక తీయలేదు? దేవుడు ఎందుకని దేహంలో ఇన్ని ఎముకలు ఉన్నాయి కదా, దేవుడు ఎందుకని ఆయా భాగాల్లో నుండి ఎముక తీయకుండా పక్కనే తీసేడు? ఎందుకు ఎముక పక్కటెముక తీసేడు? ఎందుకు మిగిలిన భాగాల్లో దేవుడు ఎందుకు ఎముక తీయలేదు? దాని అర్థం ఏంటంటే, దేహంలో ఎక్కడ ఎముక ఇరిగినా కానీ అది ఖాళీగా ఉండాల్సిందే. దేహంలో ఈ పక్కనున్నటువంటి భాగంలో ఎముక తీసిన తర్వాత ఒకవేళ ఎముక ఇరిగిపోయినా కానీ తిరిగి పునరుత్పత్తి అయ్యే శక్తి పక్కటెముకలకే ఉంది. అర్థమైంది నేను చెప్పింది? ఒక ఎముక దేహంలో నుండి తీస్తే, పక్క దేహంలో నుండి తీస్తే, పక్కటెముకల్లో నుండి తీస్తే తిరిగి తనను తాను పునరుత్పత్తి చేసుకోగలిగినటువంటి శక్తి ఈ పక్కటెముకలకే ఉంది. ఇక దేహంలో ఏ భాగంలో ఎముక తీసినా అది ఖాళీగానే ఉండాల్సిందే, ఖాళీగా ఉండిద్ది. ఏ భాగానికి కూడా పునరుత్పత్తి అయ్యే శక్తి దేహంలో లేదు. దేనికి లేదు? ఒక్క ఈ పక్క భాగానికే ఉంది. ఈ పక్క భాగంలోనే ఎముకను తీస్తే మరలా తిరిగి పునరుత్పత్తి అయ్యేది ఎక్కడంటే ఈ పక్కనే. ఆదాములో నుండి ఎముకను తీసిన తర్వాత మరలా ఆ భాగంలో ఏమొచ్చిందంటే తిరిగి ఎముకొచ్చింది. ఇది నేను చెప్పిన విషయం కాదు. డాక్టర్లు ఎముకల మీద, ఈ పక్కటెముకల మీద పరిశోధన చేసి బైబిల్ చదివి, బైబిల్ పరిజ్ఞానం ఉన్నటువంటి డాక్టర్సు దేహంలో ఎందుకు మిగిలిన భాగాల్లో దేవుడు తీయలేదు, ఈ భాగంలో ఎందుకు తీశాడు అనే దాని మీద వాళ్ళు పరిశోధన చేస్తూ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, వెంటనే వాళ్ళకి అర్థమైంది, పక్కనున్నటువంటి ఎముక మాత్రమే ఇరిగిపోయినా మళ్ళీ అతికిద్ది. ఒకవేళ తీసేసినా ఆ భాగంలో కొత్త ఎముక వచ్చేటువంటి, అంటే పునరుత్పత్తి జరిగే భాగం ఏదంటే ఈ పక్క భాగమే. అందుకని చెప్పి ఏ భాగంలో కూడా దేవుడు ఎముకను తీయలా. దేహంలో ఏ భాగంలో తీయలేదు, కానీ ఈ భాగంలో నుండి దేవుడు ఎముకను తీశాడు. ఎముకను తీసి ఒక స్త్రీగా నిర్మించి అవ్వ అని పేరు పెట్టి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. నిజంగా దేవుడు
అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిద్దరికి వివాహం చేశాడు. స్త్రీ పురుషుల యొక్క బాంధవ్యము, వైవాహిక జీవితము, వివాహ వ్యవస్థ భూమి మీద చాలా 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 ప్రశస్తమైంది, చాలా విలువైంది, చాలా యోగ్యమైనది, అమూల్యమైనది. అది విలువైనటువంటి బంధము. ఈ విలువైనటువంటి బంధాన్ని భూమి మీద ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ బంధాన్ని ఈ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. దేవుడు ఆ కృపను నీకు ఇచ్చాడు. దేవుడు ఆ భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. దేవుడు ఆ స్థితిని నీకు ఇచ్చాడు. నువ్వు భార్యవా, వివాహమైతే, లేక నువ్వు భర్తవా, ఈ వైవాహిక జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది, నీ మీదే ఉంది. బైబిల్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడింది. అదేంటంటే, స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవరు? సరే, చదువుదాం ఆ మాట. ఈ వచనాలు చూద్దాం బైబిల్లో నుండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, అలానే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చూద్దాం. హల్లెలూయా. స్త్రీకి శిరస్సు ఎవరు? ఎవరు? అఖిల్ లీటర్ అమ్మ ఒక్క నిమిషం. అఖిల్కి పెళ్లి కాలేదు కదా, అందుకని పైకి రా. ఈయనకి వివాహం అయిందనుకోండి. దేవుడు ఈ బంధాన్ని ఎట్లా ఏర్పాటు చేశాడంటే, వివాహమైనటువంటి వారు జాగ్రత్తగా వినండి. అఖిల్ తిట్టినా కానీ నాకు అర్థం కాదు, మనసులో తిట్టుకున్నా లోపల తిట్టుకుంటాడు, ఏంట్రా బాబు పిలిచాడని. అది ఇంకొకరు పిలిచాను అనుకోండి, ఏందన్నా అంటారు. అఖిల్ కూడా కొంచెం కొద్ది గొప్ప కోపం వచ్చింది అనుకుంటున్నాను. అఖిల్ ఉన్నాడు కదా, దేవుడి బంధాన్ని ఎట్లా ఏర్పాటు చేశాడంటే, వివాహమైన తర్వాత స్త్రీ అంటున్నాడు, ఓ స్త్రీ అంటే భార్య, వివాహమైన వాళ్ళు వినండి. ఓ స్త్రీ లేకపోతే ఓ భార్య, ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన లేక వివాహం చేయబడినటువంటి ఓ భార్య, నీకు శిరస్సు ఎవరంటే నీ భర్త. శిరస్సు ఎవరు? స్త్రీకి. ఈమె స్త్రీ అనుకోండి. ఈ స్త్రీకి శిరస్సు ఎవరు? వివాహమైంది. వివాహమైనటువంటి ఈమెకి, ఇప్పుడు వివాహమైంది కదా ఈ స్త్రీకి, ఈ అమ్మాయికి, అమ్మాయి అనుకుందాము, ఈ అమ్మాయికి వివాహమైంది కదా, ఈ అమ్మాయికి తల్లేదా? నిజంగా తల్లేని వాళ్ళని చేసుకుంటారు ఎవరన్నా? చేసుకుంటారా? డబ్బులు ఇవ్వకపోయినా బాధల, డబ్బులు ఇవ్వకపోయినా, కట్నాలు లేకపోయినా, కొద్దో గొప్ప బాగుంటే చాలు. అవునా కాదా? కొద్దో గొప్ప బాగుంటే చాలు అని అనుకుంటారు.
వివాహమైన తర్వాత ఈ స్త్రీకి పురుషుడు ఎవరంటే భర్త. మరి భార్య సంగతి ఏంటి? స్త్రీ సంగతి ఏంటి మరి అనంటే, స్త్రీ గురించి చెప్తున్నాడు. స్త్రీ దేహము, శరీరము. ఈ భాగము నుండి కింది భాగము స్త్రీ అయితే, ఈ భాగము నుండి ఈ శిరస్సు పురుషుడు. వీళ్ళిద్దరూ, పురుషుడు స్త్రీ, ఇద్దరూ ఏక శరీరము. దేవుడు చూడండి ఎంత మర్మగర్భితంగా మాట్లాడుతున్నాడు. వీరిద్దరూ వేరువేరు కాదు, వీరిద్దరూ వేరువేరు కాదు. వివాహమైనటువంటి వీరు వేరువేరు కాదు, వీరిద్దరూ ఏక శరీరము. వీరిద్దరూ ఒకే శరీరము, వీరిద్దరూ ఒకే దేహము. వీరిద్దరిని దేవుడు ఒక్కటిగా చేశాడు. అందుకనే ఈ వ్యవస్థ, ఏ వ్యవస్థ అంటే వివాహ వ్యవస్థ అన్నిటిలో కూడా ప్రశస్తమైంది భూమి మీద. అన్నిటికంటే కూడా వివాహ వ్యవస్థ ఘనమైంది. అన్నిటికంటే కూడా వివాహ వ్యవస్థ చాలా శ్రేష్టమైంది, చాలా యోగ్యమైంది. యోగ్యమైనటువంటి వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. ప్రతి స్త్రీ, ప్రతి భార్య, ప్రతి భర్త కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవాది సాతాను ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత సాతాను ఎన్నుకునేటువంటి గలిబిలి చేయటానికి కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను చిన్నభిన్నం చేయటానికి, కుటుంబ వ్యవస్థను పతనం చేయటానికి, కుటుంబ వ్యవస్థను నాశనం చేయటానికి అపవాది ఎన్నుకునేటువంటి పాత్ర ఎవరంటే భార్య లేకపోతే భర్త. వీరి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాడు సాతాను. వీరి ద్వారా సాతాను గృహంలోనికి ప్రవేశించి గృహంలో అల్లకల్లోలం చేస్తాడు. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉన్నా, పెద్దవాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి ఆ సమయంలో ఆ పెద్ద ఆయన చెప్పాడు, నాతో అన్నాడు, అయ్యా మొట్టమొదటిసారి జీవితంలో నా భార్యను కొట్టాను అన్నాడు. పెద్దవాడైన తర్వాత నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే భార్య అన్నాక, భర్త అన్నాక చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు వస్తాయి. ఈ క్రమంలో ఒక దెబ్బేని, రెండు దెబ్బలేని, లేకపోతే చిన్న గొడవ జరగని, గొడవలు కామను, లేకపోతే ఒక దెబ్బ కొట్టడం, రెండు దెబ్బ కొట్టడమో ఈరోజు కుటుంబంలో సర్వసాధారణం. ఆయన అనే మాట చాలా భిన్నంగా ఉంది. ఏ రోజు కూడా నా భార్యని నేను కొట్టలేదు అన్నాడు. ఇంత వయసు వచ్చింది, నేను ఇంత పెద్దవాడిని అయిపోయాను, ఇంత వృద్ధుడిని అయ్యాను, ఏ రోజు కూడా నా భార్యని నేను కొట్టలేదు, నా భార్య మీద నేను చేయి వేయలేదు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను అన్నాను, తాతయ్య నిజమా నువ్వు చెప్పేదన్నా? నిజమయ్యా అన్నాడు. మొట్టమొదటిసారి నా భార్యని కొట్టాను అన్నాడు. నేను కొంచెము ఆగాను. ఇన్ని సంవత్సరాలు కొట్టినటువంటి వాడు మొట్టమొదటిసారి కొట్టాను అంటున్నాడు. ఎందుకు కొట్టాడు? వృద్ధాప్యం వచ్చే వారికి భార్యను కొట్టినటువంటి వాడు పెద్దోడైపోయిన తర్వాత ఎందుకు కొట్టాలనిపించింది? ఎందుకు కొట్టాడు? ఎందుకు కొట్టాడు? నేను అడిగాను, ఎందుకు కొట్టారు తాతయ్య అన్న. అని చెప్పాడు, ఇంట్లో ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు కలిసి. ఇంట్లో ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకొని లేచి ఇద్దరు భోజనం పెట్టుకొని కూర్చున్నారు, అన్నం తింటున్నారు. కూరతో అన్నం తింటున్నారు, అయిపోయింది. భర్తకి భార్య మజ్జిగో పెరుగో వేసింది. ఈలోపు ఒక ఆయన వచ్చి, అతనికి స్నేహితుడైన వాడు వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. భార్య భర్తలు అన్నం తింటున్నారు, ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఈలోపు ఈవిడి గారు వెళ్ళిపోయి సాల్ట్ తీసుకొచ్చి, ఆయన ప్లేట్లో అన్నం తింటున్నాడు కదా, పెరుగు అన్నం కదా, సాల్ట్ వేసింది. ఆమె కూడా అన్నం తింటుంది,
కుడి చేత్తో కాకుండా ఆమె ఏం చేసిందంటే ఎడం చేత్తో తీసుకొచ్చి సాల్ట్ వేసింది. ఈ ఎదురు కూర్చున్నటువంటి ఈయన అన్నాడు, ఎడం చేత్తో సాల్ట్ వేయకూడదు అన్నాడు. ఏమన్నాడు? ఎడం చేత్తో సాల్ట్ వేయకూడదు అన్నాడు. వెంటనే భర్త ఆయన అన్నాడు కదా, కొంచెం కోపం వచ్చి కోపాన్ని తమాయించుకుంటే, ఏమమ్మా ఎడం చేత్తో ఎందుకు వేసేది సాల్ట్, కుడి చేత్తో వేయచ్చు కదా అని. ఆమె భర్త అన్నటువంటి స్వతంత్రంతో, నా భర్త కదన్న స్వాతంత్రంతో ఆమె అంది, ఏ చేత్తో ఎత్తే ఏమైందయ్యా అంది. ఎదురెవరున్నారు? మూడో వ్యక్తి ఉన్నాడు. ఆయన ముందు అది ఆయనకి ఎట్లా అనిపించిందంటే ఒక అవమానంగా అనిపించింది. ఆయన ముందు నా భార్య నన్ను పట్టుకొని ఏ చేత్తో ఎత్తే ఏమైంది అని అందే అని అవమానంగా ఫీల్ అయ్యాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, భార్య అయినా భర్త అయినా మూడో వ్యక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా కూడా వ్యర్థమైనటువంటి మాట మీ నోటు రాకుండా జాగ్రత్త పడండి. వివాహం అయ్యి ఉంటే, నువ్వు భార్యవైతే, నువ్వు భర్తవైతే, మూడో వ్యక్తి నీ దగ్గరుంటే, థర్డ్ పర్సన్ నీ దగ్గరుంటే, నీవు నీ భార్యని గౌరవించాలి, నీవు నీ భర్తను గౌరవించాలి. ఒకవేళ ఆమె తప్పు చేసినా, ఒకవేళ ఆయన తప్పు చేసినా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అడగాలి. మాకు తెలిసిన పాస్టర్ గారు ఒకరోజు ఆయన అనుభవాలు చెప్తూ భార్య తన్నాడంట, ఏమమ్మా నేనేదైనా తప్పు చేస్తే వచ్చి నా సొక్క పట్టుకొని ఎందుకు తప్పు చేసావని అడుగు. అయితే ఎక్కడో తెలుసు సొక్క పట్టుకోవాల్సింది? బెడ్రూమ్లో. వచ్చి చొక్కా పట్టుకో, ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేసావని అడుగు. రూములో అడుగు, ఇంట్లో అడుగు, మన ఇద్దరం ఉన్నప్పుడు అడుగు. మూడో వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. అది వాస్తవం. నీ దగ్గర వివాహం అయితే, నువ్వు భార్యవైతే, నువ్వు భర్తవైతే, మూడో వ్యక్తి మీ దగ్గరుంటే నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. నీ భార్యను నువ్వు గౌరవించాలి, నీ భర్తను నువ్వు గౌరవించాలి. ఎప్పుడైతే నీ భర్తను నువ్వు గౌరవిస్తావో, ఎప్పుడైతే నీ భార్యను నువ్వు గౌరవిస్తావో, ఆ కుటుంబ వ్యవస్థ పటిష్టమైనదిగా మారిద్ది. నువ్వు గౌరవించకపోతే, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నువ్వు విలువ ఇవ్వకపోతే, అది నీ భార్యకి, నీ భర్తకి అవమానంగా ఎంచబడిద్ది. తద్వారా గొడవలు ప్రారంభమవుతాయి. అదే జరిగింది అక్కడ. వెంటనే ఆయనకు అవమానంగా అనిపించి భర్తని, ఆ భార్యని ఎడం చేత్తో సాల్ట్ వేసింది కదా, ఆ భార్యని బలంగా లాగి ఒకటి కొడితే పెద్దవాడి కదా, కింద పడిపోయింది, ఏడ్చింది. ఆ మూడు ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాధేసింది, అరే ఎందుకు కొట్టానురా నేను, ఇంతకాలం నా భార్యని నేను ప్రేమించాను, ఇంతకాలం నా భార్య మీద నేను చేయి చేసుకోలేదు, ఈరోజు ఎందుకు నా భార్యని నేను కొట్టానని దగ్గర తీసుకొని, ఊరికమ్మా నా తప్పైపోయింది క్షమించు అని అడిగాడు. అడిగితే ఆమె కూడా అందంట, పర్లేదండి, నేను కూడా ఆయన ముందు అలా అనకూడదు, ఏ చేత్తో ఎత్తే ఏమైంది అని అనకూడదు, తప్పైపోయింది, ఈసారి అలా వేయను అంటే బాగుండేది, నేను కూడా తప్పు మాట్లాడానని భార్య అంది. ఇలా కాదమ్మా, మనం ప్రార్థన చేసుకుందామని అన్నం అయిపోయిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారా. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయం వారికి బయలుపరిచాడు. అదేంటంటే, అన్యోన్యంగా ఉన్నటువంటి భార్య భర్తలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు చూడండి, ఆయనతో పాటు ఒక దురాత్మ, ఒక చెడ్డాత్మ ఆయనతో పాటు ఇంట్లోకి వచ్చింది. అది అంటుందంట, ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళతో అంటుంది, ఇన్ని రోజులు మీరు నవ్వుతా మాట్లాడుకున్నారు కదా, ఇన్ని రోజులు మీరు సంతోషంగా మాట్లాడుకున్నారు కదా, ఇన్ని రోజులు మీరు ఒకరితో ఒకరు అన్యోన్యంగా నవ్వుతూ ఉన్నారు కదా, ఈరోజు ఏం చేశానో తెలుసా, నీ భార్యని కొట్టే విధంగా చేశానన్నాను. చాలాసార్లు మనం అనుకుంటాము, గొడవకి నా భర్త కారణం అని అనుకుంటాం, తప్పది. గొడవకి నా భార్య కారణం అని అనుకుంటాం, తప్పది. నీవు మాట్లాడావు అని ఏలెత్తి చూపిస్తాం, తప్పది. నీవే ఇలా అన్నావు అని ఏలెత్తి చూపిస్తావు భర్త వైపు, తప్పది. నీవు ఇలా చేసావు అని ఏలెత్తి చూపిస్తావు నీ భార్య వైపు, అది తప్పు. నీవు ఇలా ప్రవర్తించావు అని ఏలెత్తి చూపిస్తావు భర్త వైపు, అది తప్పు. దాని వెనుక కుటుంబాన్ని అసమాధానానికి కలుగజేసే, కుటుంబాన్ని చిన్నభిన్నం చేసే
ఒక దురాత్మ, ఒక శక్తి పనిచేస్తున్న సంగతి మర్చిపోవద్దు నీవు. ఈరోజు కుటుంబాలు గొడవలు పాలవటానికి, కుటుంబాల్లో అసమాధానము, భార్యాభర్తల మధ్య అసమాధానము, భార్యాభర్తల మధ్య గొడవలకి కారణం ఎవరో తెలుసా? భార్యాభర్తలు కలహము, భార్యాభర్తలు గొడవలు, భార్యాభర్తల సమస్యకి కారణం ఎవరో తెలుసా? అపవాది. ఎందుకు వాడికి అంత పని అంటే, మీరు సమాధానంగా ఉండటం వాడికి ఇష్టం లేదు. భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉంటూ వాడికి ఇష్టం ఉండదు. నీవు నవ్వుతూ లేక నీ భర్తతో, నీ భార్యతో నవ్వుతూ మాట్లాడటము వారికి ఏ మాత్రం ఇష్టము ఉండదు. కొన్నిసార్లు ప్రార్థనకు వచ్చేటువంటి భార్యాభర్తలు కూడా కలిసి ప్రార్థన చేసుకోరు. కలిసి వివాహమైన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భర్త దేవుణ్ణి నమ్ముకొని, భార్య దేవుణ్ణి నమ్ముకొని మోకరించి కలిసి ప్రార్థన చేయరు. ఎందుకు చేయరంటే దాని వెనక కూడా అపవాది పనిచేస్తాడు. దాని వెనక కూడా మందిరానికి వచ్చే ఇద్దరు భార్యాభర్తలు ఒకరోజు చెప్తే విన్నాను నేను. సంవత్సరం పాటు ప్రార్థన చేసుకోలేదంట వాళ్ళు అనుకుంటారు, అరే అమ్మా అయిపోయింది నిన్నటి దినము, ఈరోజన్నా మనం కలిసి ప్రార్థన చేసుకుందాం అనుకుని రెడీ అవుతారంట. ఇంకొక గంటలో ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థనకు కూర్చుంటారు అన్న సమయానికి ఏదో ఒక గొడవ ఇద్దాను. ఇక ప్రార్థనకు కూర్చుందాంరా, ప్రార్థన చేసుకుంటామనే సమయానికి ఏదో ఒక సమస్య వచ్చేసిద్దంట వాళ్ళకి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ వచ్చి ఇద్దరు ఆ రోజు ప్రార్థన మానేస్తారంట. అట్లా సంవత్సరం చేశారంట. ఒకరోజు వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉండి ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళకు ఒక విషయాన్ని చూపించాడు. ఏంటంటే వారు ప్రార్థన చేయకుండా ఆ ఇంట్లో అసమాధానాన్ని కలగజేస్తుంది ఎవరంటే ఒక దుష్టాత్మ. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు. వెంటనే అది వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వాళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ రోజు నుండి ఈ రోజుకు కూడా వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు వివాహం అయ్యుండి ఇక్కడ భార్యాభర్తలు ఉంటే, భార్యాభర్తలు దేవుని నమ్ముకొని ఉంటే మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఒకవేళ చేసుకోవటం లేదంటే దాని వెనక అపవాది హస్తం ఉందని మర్చిపోవద్దు. దాని వెనక అపవాది కార్యం చేస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. నీవు దాని వెనక సాతాను పనిచేస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. జాగ్రత్త. ఈరోజు కుటుంబంలో, ఈరోజు వివాహ వ్యవస్థ పాడైపోవటానికి, కుటుంబ వ్యవస్థ పాడైపోవటానికి, ఈరోజు కుటుంబంలో గలిబిలు రావటానికి, అసమాధానం రావటానికి, అశాంతి రావటానికి కారణం ఏంటి తెలుసా? భర్త ద్వారానో భార్య ద్వారానో సాతాను కుటుంబంలో కలవరాన్ని కలగజేస్తాడు. దాని ద్వారా కుటుంబము స్పాయిల్ అయిపోతుంది. జాగ్రత్త. నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కొన్నిసార్లు కుటుంబంలో భార్యాభర్తలు బాగుంటే బిడ్డలు వ్యతిరేకంగా తిరుగుతున్నారు. భార్యాభర్తలు బాగుంటే కుమారుడు ద్వారానో కుమార్తె ద్వారానో కుటుంబాన్ని సాతాను గలిబిలి చేస్తున్నాడు. బిడ్డల ద్వారా, వయసుకొచ్చినటువంటి బిడ్డల ద్వారా కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నాడు ఈరోజు సాతాను. ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? మా అబ్బాయి మారలేదు, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయమని ఏడ్చే తల్లులు ఎంతమందో, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమందో. ఏమైంది అంటే తారి తప్పి, త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు. త్రోవ తప్పి దేవునికి విరోధముగా, దేవునికి వేరుగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అసమాధానానికి కారకుడు అపవాది. దానిని ప్రార్థన ద్వారా చేయిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో సాతాను ఉండడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో అపవాది పనిచేయడు. నీ ఇంట్లో సాతానికి చోటు లేదు. సాతాను నీ ఇంట్లోకి రావటానికి
భయపడతాడు నువ్వు మోకరిస్తే. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని ముట్టుకోవటానికి, నిన్ను ముట్టుకోవటానికి అపవాది భయపడతాడు. నువ్వు ప్రార్థనకు మోకరిస్తే సాతాను నీ కుటుంబం వైపు కూడా కన్నెత్తి చూడలేడు. అందుకనే మోకాళ్ళ మీదకి రా నువ్వు, అందుకనే మోకాళ్ళు వేయి, అందుకనే మోకాళ్ళ మీద ప్రతిరోజు నిర్ణయించబడిన సమయంలో ప్రతిరోజు దేవునికి కనపడు మోకాళ్ళ మీద. ఆ ప్రార్థనే నీ కుటుంబాన్ని కాపాడిద్ది, ఆ ప్రార్థనే నీ బిడ్డలను కాపాడిద్ది, ఆ ప్రార్థనే కుటుంబ వ్యవస్థను కాపాడిద్ది. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా చేసేది ఆ ప్రార్థనే. కాబట్టి దీన్ని మనం కాపాడుకుందాం. అపవాది మొట్టమొదటిగా పనిచేసే కోణం ఏంటంటే భార్య ద్వారా, భర్త ద్వారా లేదా బిడ్డల ద్వారా అపవాది పనిచేస్తాడు. ఇది మొదటిది. రెండవది చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపవాది కుటుంబ వ్యవస్థను పాడు చేసేటువంటి రెండవ మార్గము అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగుసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని పనికి నియమింతమో. చాలండి. రెండవది, అపవాది పనిచేసేటువంటి మార్గము, అపవాది పనిచేసేటువంటి రెండవ కోణం ఏంటంటే నీ తోటి వారి వలన నీకు అసమాధానాన్ని కలగచేస్తాడు. జాగ్రత్తగా చెప్తాను వినండి. ఆది అపోస్తుల సంఘం, అది సంఘం విస్తరించింది, శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది, సంఘంలోనికి చాలామంది వస్తున్నారు. దినదినము సంఘములో చాలామంది చేర్చబడుతున్నారు. చాలామంది చేర్చబడుతున్నప్పుడు అపవాది ఊరుకుంటాడా? మందిరానికి వస్తే అపవాదికి భయము. నువ్వు ప్రార్థనకు వస్తే, నీవు మందిరానికి వస్తే నీవు ఎక్కడుంటావంటే పరలోకంలో ఉంటావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే నిత్య జీవానికి వెళ్తావు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే పరలోకంలో ప్రభుతో ఉంటావు. అది వాడి బాధ. నువ్వు మారు మనసు పొందకూడదు, నువ్వు రక్షించబడకూడదు, నిత్య జీవానికి వెళ్ళకూడదు. అందుకని చెప్పి అపవాది ఏం చేస్తాడంటే సాధ్యమైనంత వరకు మానేసే విధంగా చేస్తాడు. సాధ్యమైనంత వరకు ఆరాధనకి రాకుండానే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళలో 2 గ్రూపులు అయ్యారు. వాళ్ళందరూ యూదులే. అయితే కొంతమంది హిబ్రూ భాష మాట్లాడతారు, కొంతమంది గ్రీకు భాష మాట్లాడతారు. యూదులే, కొంతమంది హిబ్రూ భాష మాట్లాడతారు, కొంతమంది గ్రీకు భాష మాట్లాడతారు. ఈ హిబ్రూ భాష మాట్లాడేటువంటి యూదుల మీద, గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద హిబ్రూ భాష మాట్లాడే వీళ్ళు సనుక్కుంటున్నారు. ఎందుకు సనుక్కుంటున్నారంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని సనుక్కున్నారు వాళ్ళు. ఎప్పుడైతే అలా సనుక్కుంటున్నారో ఆ సంఘమో లేకపోతే ఆ ప్రాంతమో ఆ విశ్వాసులు 2 భాగాలు అయిపోయారు. గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఒక పక్కకి వెళ్ళారు,
హిబ్రూ భాష మాట్లాడే వాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోయారు. 2 గ్రూపులు అయిపోయారు. అక్కడ విస్తరిస్తున్నటువంటి సమయంలో, వేల మంది సంఘంలోకి వచ్చే సమయంలో, వేల మంది సంఘంలో స్థిరపరచబడుతున్న సమయంలో, ప్రజలందరూ ఆరాధనకు వచ్చే సమయంలో, ఇదిగో ఈ సమస్య ద్వారా బయట చూసేవాళ్ళు వచ్చి, అరే అక్కడే ప్రజలు 2 గ్రూపులు అయ్యారు, మనం ఎందుకు వెళ్ళేది? అక్కడే ప్రజలు 2 భాగాలైపోయారు, అక్కడే ఈ సమస్య ఉంది, మనం ఎందుకు వెళ్ళేది అని అనుకునే విధంగా చేయాలనుకున్నాడు అపవాది. చేయాలనుకొని వాళ్ళకే హిబ్రూ భాష, గ్రీకు భాష మాట్లాడే యూదులకి వాళ్ళ మధ్య వాళ్ళకే గొడవలు పెట్టేశాడు. అద్భుతం ఏంటంటే, దేవుడు తన శిష్యులైనటువంటి అపోస్తులకి జ్ఞానం ఇచ్చి ఆ సమస్యని అణిచివేశాడు. అపవాది పనిచేసే 2వ కోణం ఏంటి తెలుసా? నీ తోటి వారి వలనే నీకు సమస్య తీసుకొస్తాడు. నీ తోటి వారి వలనే నిన్ను ఇబ్బందులకు గురి చేస్తాడు. నీ తోటి వారి వలనే నీ జీవితాన్ని చిన్నభిన్నం చేయటానికి చూస్తాడు. ఎవరో కాదు నీ తోటి వారే, ఎవరో కాదు నీ ప్రక్కనుండేవారే, ఎవరో కాదు నీతో ఉండేవారే, ఎవరో కాదు నీతో కలిసి ఉండేవాళ్లే. ఒక విషయం తెలుసా? కొన్ని పర్యాయాలు నీవు సంతోషంగా ఉంటే, నీవు ఆనందంగా ఉంటే, నీవు అభివృద్ధి చెందుతూ ఉంటే, నీ తోటివారు చూచి ఓర్చుకోలేరు. నీ తోటివారు నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెన్ని చూచి సహించలేరు, ఓర్చుకోలేరు. నీవు ఆగిపోవాలని, నీ ఆశీర్వాదం నిలిచిపోవాలని, నీవు అభివృద్ధి చెందకూడదని వారు కోరుకుంటారు మనసులో. దాని వెనుక అపవాది పనిచేస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. జాగ్రత్త పడదాం మనం. అపవాది కార్యాలు భూమి మీద లయపరచబడటానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చాలా చాలా అద్భుతమైనటువంటి ఆయుధము. ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి సాధనము. జై జీవితాన్ని విశ్వాసి, దేవుని బిడ్డ జై జీవితాన్ని జీవించటానికి ప్రార్థన అద్భుతమైన ఆయుధము. నీకు అసాధ్యమైన అనుకున్నది, నీ జీవితంలో నేను సాధించలేను, ఇది నా వల్ల కాదు అని అనుకున్నది కూడా దేని ద్వారా సాధ్యమైందంటే ప్రార్థన ద్వారా సాధ్యమైంది. ప్రార్థన ద్వారా సాధ్యమైంది. ఒక ఆయన రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉంటాడు. రోడ్డు పక్కన అడుక్కుంటుంటే చూచిన వాళ్ళందరూ పదే పదే డబ్బులు ఇచ్చారనుకోండి, మళ్ళీ పదే పదే వెళ్తూ ఉంటారంట వాళ్ళ దగ్గరికి. చూచి చేదరించుకునే వాళ్ళంట, ఏంట్రా ఈడని చెప్పి. కొన్నిసార్లు దగ్గరికి వస్తే తిట్టేవాళ్ళంట, పోరా మా దగ్గర నుండి తిట్టేవాళ్ళంట. ఒకరోజు ఆయన రోడ్డు పక్కన కూర్చొని ఎవరో ఇచ్చిన కొంచెం అన్నం ఇస్తే అది తింటా ఉన్నాడు. ఒక పాస్టర్ గారు దారిని వెళ్తూ ఉన్నాడు. దారిని వెళ్తూ వెళ్తూ రోడ్డు పక్కన ఆ ఇస్తరాకులు అన్నం తింటున్నటువంటి ఆయనకి వచ్చి కరపత్రం ఇచ్చాడు. కరపత్రం ఇచ్చి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే ఆయన అన్నాడంట, అయ్యా ఈరోజు నేను తినటానికి నాకు అన్నం లేదు, ఎవరన్నా 10 రూపాయలు ఇస్తే నా కడుపు నింపుకునే పరిస్థితి నాది. ఎవరన్నా 10 రూపాయలు ఇస్తే ఈరోజు నేను తింటా, ఇవ్వకపోతే ఎన్ని రోజులు నేను పస్తుంటానో నాకు తెలియదు. ఒకవేళ నేను ప్రార్థన చేసుకుంటే నీ దేవుడు నాకు అన్నం పెడతాడా అన్నాడా. ఏమని? ప్రార్థన చేసుకుంటే నీ దేవుడు నాకు అన్నం పెడతాడా? ప్రార్థన చేసుకుంటే నీ దేవుడు నా ఆకలి తీర్చగలుగుతాడా అని చెప్తే పాస్టర్ గారు చెప్పాడంట, అయ్యా నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రపంచంలో నిజముగా ఉన్నవాడు ఈయనే. దేవుడు ఈయన తప్ప భారతదేశంలో ప్రపంచంలో దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్నవి, ఆరాధించబడుతున్నవి, కొలవబడుతున్నవి ఉన్నాయి. అయితే నేను ప్రకటిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. నీవు నమ్ము, ప్రార్థన చేసుకో, దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడని చెప్పాడు. ఈయన నవ్వాడంట. నవ్వి ఆయన అన్నాడంట, అయ్యా ఇది నేను ఇప్పుడు అన్నం తింటున్నాను కదా నీ కళ్ళ ముందు, నేను ఇది అన్నం తినకుండా ఈరోజు తింటున్నాను. ఇంతకు ముందు 7 రోజులు నాకు అన్నం లేదు.
ఎవరు డబ్బులు ఇలా అడుక్కున్నాను కానీ డబ్బులు రాలా. ఈరోజే నా చేతికి కొద్దిగా డబ్బులు వచ్చాయి. ఎవరో వెళ్తూ కొద్దిగా అన్నం పెడితే నేను అన్నం తింటున్నాను. సరే, నువ్వు చెప్పావు కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు చెప్పావు కాబట్టి ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు అన్నం పెడతాడని చూద్దామని చెప్పాను అన్నాడని. ఆయన వెళ్ళిపోయాడు, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఈయన ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. ఈయన ఎందుకు ప్రార్థన చేసుకుంటానంటే ఆకలి కోసము. ఆయన అన్నాడంట, అయ్యా ఆ పాస్టర్ గారి దేవుడు, ఏ దేవుడు? పాస్టర్ గారు చెప్పిన దేవుడు ఉంటే నాకు అన్నం పెట్టి అన్నాడని. ఆ తర్వాత రోజు పాస్టర్ గారు చెప్పిన దేవుడు ఉంటే, పాస్టర్ గారు ప్రకటించిన దేవుడు నిజంగా ఉంటే నా కడుపు నిండాలి, నాకు అన్నం పెట్టాలన్నాడని. సడన్గా ఒక వ్యక్తి కారు వేసుకుని వెళ్తూ కారు ముందుకెళ్ళిపోయింది. మళ్ళీ ఆ కారు వెనక్కి వచ్చిందని. వెనక్కి వచ్చి ఆగి ఇంటికి వాళ్ళు పార్సిల్ తీసుకెళ్తున్నారు. పార్సిల్ తీసుకెళ్తుంటే దారిలో ఉన్నాడు ఆయన. భార్య భర్తలు ఉన్నారు. భార్య అందంట, ఏమండి ఈరోజు అన్నం చేయట్లేదు, మన ఇద్దరికి భోజనం తీసుకురంటే బిర్యానీ పార్సిల్ చేసుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే సడన్గా అడుక్కున్న ఆయన ఉన్నాడు కదా, అక్కడికి వచ్చేటప్పటికి భార్య ఫోన్ చేసిందంట. భార్య ఫోన్ చేసి, ఏమండి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఈరోజు తన బర్త్డే అంట, మన కోసము గ్రాండ్గా భోజనాలు ఏర్పాటు చేశారంట, నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా మన నెంబర్ కలవలేదంట, ఇప్పుడే చెప్పింది, వెళ్ళకపోతే బాధపడిద్ది, మనం వెళ్దామండి అన్నాను. ఈయన అన్నాడంటే, అమ్మ భోజనం తీసుకొస్తున్నాను, పార్సిల్ అని చెప్పి ఒకటి తీసుకొస్తున్నాను, ఏం చేద్దాము, పోనీ రాత్రికి తిందామన్నాడంట. ఆ మందంట, అండి పగలక్కడే రాత్రి కూడా, పగలు భోజనం రాత్రి కూడా భోజనం, మనం వెళ్తే రానిదు, రేపు మనం తిరిగి ఇంటికి వచ్చేది ఎప్పుడంటే రేపు ఉదయం డ్యూటీ టయానికి వస్తాం, కాబట్టి ఆ భోజనం ఎవరికైనా ఇచ్చేయన్నాను. ఇచ్చేయనే మాట వెంటనే కారు పక్కన చూసిన వెంటనే ఈ భిక్షగాడు కనపడ్డాడు. కారు ముందుకెళ్ళింది అదే స్పీడ్లో, మళ్ళీ బ్రేక్ వేసుకొని కారు వెనక్కి వచ్చి ఆ క్యారేజ్, అతను తీసుకున్న పార్సిల్, ఆ భోజనం తీసుకొచ్చి భిక్షగాడికి ఇచ్చాడు. ఆ సమయానికి భిక్షగాడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, పాస్టర్ గారు నాకు చెప్పిన దేవుడు, పాస్టర్ గారు నాకు పరిచయం చేసిన దేవుడు ఉంటే నాకు అన్నం పెట్టాలి, అన్నం పెడితే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతా అని అంటా ఉండగానే కళ్ళ ముందు పార్సిల్ వచ్చింది. అది చూసి ఆయన షాక్ అయ్యాడు. నేను అడుగుతా ఉన్నాను, అడగక ముందే, నేను అడుగుతుంది పూర్తి కాకముందే దేవుడు నా చేతిలో నా కళ్ళ ముందు తీసుకొచ్చి భోజనం పెట్టాడా? భోజనం పెట్టాడంటే నిజంగా ఈయన ఉన్నాడు. ఆ రోజు నుండి మోకరించడం ప్రారంభించాడు. అడుక్కునేవాడు, అడుక్కొని వచ్చేవాడు, డబ్బులు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదని అడుక్కునేవాడు, వచ్చేవాడు, రోజుకి 3 సార్లు మోకరించేవాడు, ఫుట్పాత్ మీద మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు, కొన్ని గంటలు చేసుకునేవాడు. ఆకలి అవుతుంది అని అనిపిస్తే వెళ్ళేవాడు అడుక్కోవటానికి, కొన్ని గంటలు ప్రార్థన చేశాడు. అద్భుతమేంటో తెలుసా? దేవుని ఆత్మ, దేవుని అభిషేకం ఒక రోజు మోకరించి ఫుట్పాత్ మీద ప్రార్థన చేస్తున్నటువంటి ఆయన మీదకి దేవుని యొక్క బలమైన అభిషేకం దిగొచ్చింది. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ పొందుకున్నాడు, దేవుని అభిషేకం పొందుకున్నాడు. కళ్ళ ముందు దర్శనాలు కనపడుతున్నాయి, కళ్ళ ముందు జరగబోయే సంఘటనలు కనపడుతున్నాయి. ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తున్న ఈయన బ్యాగ్ తగిలించుకొని ఫ్లైట్లో వేరే దేశం వెళ్తున్నాడంట వాక్యం చెప్పడానికి. ప్రార్థన అయిపోయినాక ఈయన నవ్వుకున్నాడంట, రే ఏంటి నా జీవితము, నేనేంటి ఫ్లైట్లో వెళ్ళటం ఏంటి, 10 రూపాయలు ఉంటే చాలు అన్నం తిందాం అనుకుని నేను ఫ్లైట్లో ఎక్కటమా అనుకొని నవ్వుకున్నాడంట. అనుకొని దేవుని సందేహించకూడదు కదా, మళ్ళీ అదొక సమస్య కదా, ఎందుకు వచ్చిన బాధలని కాముకుండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. బలంగా దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చేసింది. ప్రార్థన చేసుకుంటానే, స్తుతించుకుంటానే అడుక్కునేవాడని. అప్పటి వరకు అమ్మ అనేవాడు, వెళ్తా ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు వందనాలని ఎవరైనా కనపడంగలే, అమ్మ కొంచెం డబ్బులుంటే ఇస్తావా అంటాడు, లేదు కొంచెం భిక్షం ఉంటే వేస్తావా అనేవాడు. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అంటూనే ఒక ఆయన కనపడితే, అయ్యా కొంచెం డబ్బులుంటే ఇస్తారా అని అడుగుతాడు.
ఒకరోజు అట్లా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధన చేస్తూ కారు దగ్గరికి వెళ్ళాడు. కారు దగ్గరికి వెళ్ళి కారు అప్పుడే కారు గ్లాస్ దించుతూ ఉన్నారు. ఆ ప్లేటు చాపి, అమ్మా నీ దగ్గర భిక్షముంటే కొంచెం వేస్తావా అన్నాడు. ఆమె చాలా బాధపడుతున్నాను, చాలా బట్టలన్నీ రక్తంతో తడిసిపోయి ఉన్నాయి, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో డోర్ తీల, ఇంకా ఓపెన్ చేయాల. హాస్పిటల్లోకి వెళ్ళడానికి టైం ఉంది. అప్పటి వరకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా అవకాశం లేదు. అప్పటి వరకు కారులోనే కూర్చోమని చెప్పారు. డాక్టర్ గారు వస్తారు, డోర్ తీస్తారు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పటి వరకు నువ్వు బయట కూర్చో అని చెప్తే కారులో కూర్చొని బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఈయన చూసాడు, భిక్షం అడగడానికి చూసిన ఈయన ఆ దృశ్యం చూసి వెంటనే బాధేసింది ఆయనకి. అలా వామిటింగ్స్ అవుతానే ఉన్నాయి. క్షణాల్లో కళ్ళు మూసింది ఆవిడ. క్షణాల్లో కళ్ళు మూసి పక్కనే భర్త డ్రైవింగ్ చేస్తున్నాడు, భర్త ఒళ్ళో వాలిపోయింది. డాక్టర్లు వచ్చారు, నర్సు వచ్చింది, చేయి పట్టుకొని చూశారు, నాడి పట్టుకొని చూశారు. వాళ్ళు చెప్పారు, అయ్యా చచ్చిపోయింది నీ భార్య, తీసుకెళ్ళిపో అన్నారు. నీ భార్య చచ్చిపోయింది, ఇక తీసుకెళ్ళిపో అన్నారు. పెద్దగా ఏడ్చాడు. అడుక్కుని ఈయన చూసి అడుక్కోవటము, ప్రార్థన చేసుకోవటము, ఖాళీ సమయంలో బైబిల్ చదవటము. ఈ బైబిల్ చదువుతున్నటువంటి ఈయనకి ఆమెను చూసిన వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. నా దేవుడు చనిపోయినటువంటి లాజరు బయటికి రా అని పిలిచాడు. 4 రోజులైన చనిపోయి 4 దినాలు చనిపోయినప్పటికీ పిలిచాడు కదా, ఈమె ఇప్పుడే కదా చచ్చిపోయింది, 4 రోజులు అవ్వలేదు, ఇంకా ప్రార్థన చేద్దాం అని చెప్పి చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. డాక్టర్ ఒక పక్కన ఉన్నాడు, నర్సు ఒక పక్కన ఉంది, భర్త ఏడుస్తూ ఉన్నాడు. ఈ అడుక్కున్న ఆయన, భిక్షమెత్తుకున్న ఆయన చేపెట్టిన వెంటనే వాళ్ళందరూ వచ్చి ఈయన నెట్టేశారని. ఎందుకు చేపెట్టాడు అనుకున్నారు? అడుక్కున్న ఆయన కదా, ఎందుకురా నీ వచ్చావు అనుకున్నాడో, డబ్బులు తీసుకోవడానికి వచ్చారు అనుకున్నారో, లేక బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాడు అనుకున్నారో, అతన్ని నెట్టేశారని. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నాకు 1 నిమిషం టైం ఇవ్వండి, నేను ఆమెకి ప్రార్థన చేస్తానన్నాను. వాళ్ళు నవ్వారంట, అరే భిక్షం అడుక్కునే నువ్వు ప్రార్థన చేయటం ఏంట్రా అన్నాడు. కాదయ్యా నాకు 1 నిమిషం టైం ఇవ్వండి అని అడిగితే వెళ్ళిపోయి వాళ్ళు సరేనని చెప్పి పిలిచారు. పనీలని చెప్పి పిలిస్తే వెళ్ళిపోయి చేపెట్టి ప్రార్థన చేసి, అయ్యా నేను ఆరాధన చేస్తున్న దేవుడు నీవు, రోజు నేను ప్రార్థన చేస్తున్నాను నీకు, దేవుడు ఉంటే నాకు అన్నం పెట్టాలి అని అన్నప్పుడు నా కళ్ళ ముందు అన్నం పెట్టావు నీవు, దేవుడుంటే నాకు కడుపు నింపాలి అని అనుకుంటే నువ్వు నాకు కడుపు నింపావు. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు అన్నం పెట్టిన దేవుడు, నాకు కడుపు నింపిన దేవుడు ఈమె ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకురావాలి అని చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగానే చచ్చిపోయినటువంటి ఆవిడ లేచి కూర్చున్నాను. హల్లెలూయా, చప్పట్లు కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. లేచి కూర్చున్నాను. డాక్టర్ చూస్తున్నాడు, నర్సులు చూస్తున్నారు, భర్త చూస్తున్నాడు. వాళ్ళ కళ్ళ ముందు ఒక అసాధారణమైన కార్యం జరిగింది. అసాధారణమైన విషయం వాళ్ళ కళ్ళ ముందు జరిగింది. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. భర్త వెంటనే ఈయన్ని కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. బ్లడ్ వామిటింగ్స్ లేవు, ఎక్స్రే తీశారు, స్కానింగ్ తీశారు, బాడీ చెకప్ చేశారు, మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా స్కానింగ్ తీశారు. రిపోర్ట్లు అన్నీ కూడా ఏమీ లేదు, నార్మల్ అని వచ్చేసాయి. ఇన్ని కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి నువ్వెవరు అని అడిగాడు. నేను చెప్పాడు ఆయన చరిత్ర, నేను అడుక్కునేవాడిని. నువ్వెక్కడుంటావు? నేను ఫుట్పాత్ మీద పండుకుంటాను అని చెప్పాడు. ఈ రోజు నుండి నా ఇంట్లో ఉండు, ఈ రోజు నుండి నా కుటుంబానికి, నా ఇంటికి నీవు దైవజనుడిగా ఉండు. ఆ రోజు నుండి ఆయన కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు. 10 మంది, 20 మంది, 30 మంది, 100 మంది, 1000 మంది, చివరికి ఆ పరిచర్య లక్షల మందిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయి పెడితే గడ్డలు కరిగిపోతున్నాయి, చేయి పెడితే కుంటి వాళ్ళు నడుస్తున్నారు, చేయి పెడితే గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చేయి పెడితే చనిపోయిన వారు బ్రతుకుతున్నారు, చేయి పెడితే అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ప్రపంచ దేశాల నుండి ఆహ్వానాలు వస్తున్నాయి. అయ్యా మా దేశానికి రా సువార్త ప్రకటించడానికి, మా దేశానికి రా వాక్యం ప్రకటించడానికి, మా దేశానికి వచ్చి వాక్యం చెప్పు, మా సంఘంలోనికి వచ్చి వాక్యం చెప్పని ప్రపంచ దేశాల నుండి ఇన్విటేషన్లు రావటం స్టార్ట్ అయ్యాయి. ఎవరో తెలుసా? ఆయన అడుక్కునే వ్యక్తి. ఎవరో తెలుసా? ఆయన ఈరోజు నాకు అన్నం పెడితే ఎవరైనా చాలు అని అనుకున్న వ్యక్తి.
ఎవరో తెలుసా? ఆయన 2 రూపాయలు ఇస్తే చాలు టీ తాగుదాము అనుకున్న వ్యక్తి. ఆయన జీవితాన్ని మార్చింది ఎవరో తెలుసా? ప్రార్థన. ఆయన జీవితాన్ని మార్పులోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ప్రార్థన. ఉన్నతమైన ఆయన స్థితికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రపంచ దేశాలు మా దేశానికి రా అని పిలిచే విధంగా ఉన్నతమైన స్థితిలోనికి ఆయన వెళ్ళటానికి కారణము ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన అసాధారణమైనవి కూడా నీ ఎదుట తలవంచాల్సిందే. ఇబ్బంది అనుకున్నది కూడా నీ కళ్ళ ముందు తలవంచాల్సిందే. ఇది కాదు అనుకున్నది కూడా నువ్వు మోకాళ్ళే నీ కళ్ళ ముందు తలవంచిద్ది. చదువుకునే బిడ్డలుంటే నువ్వు ప్రార్థన చేసుకో. నీకేం కావాలో, ఏది కావాలో రాసి ప్రార్థన చేసుకో. మనం ఆరాధన చేస్తున్న దేవుడు దాన్ని ఇవ్వటానికి సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. అవును, దేవుడు ఏదైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. మోకరించే నీ ఎదుట, మోకాళ్ళ మీద ఉండే నీ ఎదుట ప్రతి పరిస్థితి తలవంచి తీరుతుంది. ప్రతి పరిస్థితి. అందుకనే దేవుని ఎదుట మనం మోకాళ్ళ మీదకి వెళ్దాం. దేవుని ఎదుట చేతులు పైకెద్దాం. ప్రతిరోజు నీ బిడ్డల కోసం నువ్వు చేతులెత్తు, నీ కుటుంబం కోసం నువ్వు చేతులెత్తు, నీ సంఘక్షేమం కోసం చేతులెత్తు, నీ భవిష్యత్తు కోసం చేతులెత్తు. దేవుని దగ్గర నీ దేవుడు ఏదైనా చేస్తాడు, చేయగలడు కూడా. నేను ఈ విషయాన్ని చెప్పి ప్రార్థన చేస్తాను. నాకు వివాహమైన తర్వాత పాప పుట్టింది. ముందు రెండోసారి బాబు కావాలని ప్రార్థన చేస్తున్నా, అబ్బాయి కావాలని ప్రార్థన చేస్తున్నాను. ముందు పాప పుట్టింది కదా, అబ్బాయి ఉంటే బాగుండేది, ఆపరేషన్ చేయించవచ్చు అనుకొని ప్రార్థన చేస్తా. నేను ఆ విధంగా చేస్తా ఉన్నాను. ఒకరోజు సడన్గా నాకు మోకరించినప్పుడు ఒక సంగతి గుర్తొచ్చింది. మా అమ్మాయి నాలాగుండిద్ది. నాలాగంటే తెలుసు కదా, నాకు చెప్పాను కదా. మా అమ్మాయి నా కలరు. నేను అనుకున్నాను, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కలర్ వస్తే బాగుండేది అనుకోండి. రెండోసారి నేను అనుకున్నాను, ఎందుకు దేవుణ్ణి అడగకూడదు మనం అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ, ప్రభువా 3 విషయాలు పెట్టాను. 1, అబ్బాయి కావాలి. 2, అబ్బాయి పోలిక నాలాగా ఉండాలి. కలర్ వాళ్ళ అమ్మ కలర్ రావాలి. అర్థమైందా? మూడవది, ప్రభువా 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయిస్తాం కదా, లేడీ డాక్టర్ అయితే పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని ఆపరేషన్ చేయడానికి బాగుండిద్ది, లేడీ డాక్టరు ఆపరేషన్ చేయాలి అని ప్రార్థన చేసుకున్నాను. కొద్ది రోజులు ప్రార్థనలు పెట్టాను. ఆ తర్వాత నేను ఆ సంగతి ప్రార్థన చేయటం మర్చిపోయాక ఆ సంగతి చేయట్లా. డెలివరీ అయింది, అబ్బాయి పుట్టాడు. మొట్టమొదటిది జరిగింది. ఏంటది? ఆయన పోలిక. రెండోది, మా అబ్బాయి పోలిక నాలాగుంటాడు. మొక్క కవళికలు కానీ నాలాగుంటాడు. కలరు వాళ్ళ అమ్మలాగా ఎర్రగుంటాడు. ఒకటి జరిగింది. రెండవది అంటే అబ్బాయి పుట్టాలన్నాను కదా, అది ఒకటి. రెండోది మీది. మూడవది, లేడీ డాక్టర్ ఆపరేషన్ చేయాలి. ఇది మూడో సంగతి నేను మర్చిపోయా. అసలు ఆ సంగతి గుర్తులేదు నాకు. ఒకరోజు అయిపోయిన తర్వాత డెలివరీ అయినాక 7వ రోజు, మొత్తానికి 8వ రోజు ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తే అక్కడ డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో, బాపట్లో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ గారు ఎవరంటే, కర్లపాలెంలో ప్రజా వైద్యశాల హాస్పిటల్ పెట్టిన ప్రవీణ్ గారు డ్యూటీలో ఉన్నాడు అక్కడ. ఆపరేషను రెడీ అయింది. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. నేను మర్చిపోయా అసలు ఆ సంగతి. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. అయ్యా ఆపరేషన్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పింది మా దగ్గరికి ఒక ఆంటీ వచ్చి. సరేనా ఆంటీ అన్నాం. వెంటనే అట్లా లోపలికి వెళ్ళిన డాక్టర్ గారు బయటకు వచ్చి కారు వేసుకొని వెళ్ళిపోయాడు. ఆంటీ వచ్చి, అయ్యా డాక్టర్ గారు వెళ్ళిపోయాడు అన్న. ఏందంటీ స్టార్ట్ అవుతుంది అన్నారంటేను, స్టార్ట్ అవుతుంది అయ్యా, బట్టలు మార్చుకున్నాడు, కత్తి తీసుకున్నాడు,
అంతా రెడీ అయింది. ఈలోపు సీరియస్ అని ఫోన్ వచ్చిందంట ఇక్కడ హాస్పిటల్ నుండి. సీరియస్ అని ఫోన్ వస్తే బట్టలు ఇప్పేసి కత్తులు ఆడపడేసి అని తీసి మళ్ళీ బట్టలు మార్చుకొని కర్లపల్లి వచ్చేసాడంట ఆయన. మరి ఏం చేద్దామంటే మళ్ళీ ఒక వారమాకి తీసుకొద్దాము, మళ్ళీ డాక్టర్ గారు వస్తాడు కదా అప్పుడు తీసుకొద్దామన్నా. ఆ మంది వెంటనే ఫోన్ తీసి ఆ దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబర్లో ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే, అయ్యా మా ఫ్రెండ్ ఒక ఆవిడ డాక్టర్ గారు ఉంది కర్లపాలెంలో, ఇప్పుడు కర్లపాలెం కాదు అప్పికట్టులో నాకు తెలిసిన డాక్టరమ్మ, లేడీ డాక్టరు, మంచి ప్రొఫెషనల్, ఆమె డ్యూటీలో ఉంది, అక్కడికి తీసుకెళ్దామన్న వెంటనే కారు తీసుకొని, అన్నదో కారు ఉంటే కారు తీసుకొని కారులో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టరమ్మ గారు డ్యూటీలో ఉంది, ఆంటీ ఉంది నాతో, ఆపరేషన్ జరిగింది, అయిపోయింది. తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. ఎందుకనో అట్లా కూర్చున్నప్పుడు వెంటనే నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఆ డాక్టరమ్మ గారితో వాటర్ సిస్టులు ఉన్నాయి లోపల. ఆ డాక్టరమ్మ గారు ఆపరేషన్ చేస్తూ సిస్టులు క్లీన్ చేసింది, లోపల ఉన్న సిస్టులు ప్రాబ్లం అంతా తీసేసి క్లీన్ చేసి ఆపరేషన్ చేసేసింది ఆవిడ. కూర్చున్న వెంటనే నాకు గుర్తొచ్చింది, నేను చేసిన ప్రార్థన నాకు గుర్తొచ్చింది. ప్రార్థన చేసింది నేను మర్చిపోయాను, కానీ విన్న దేవుడు మర్చిపోలేదు. చాలా వండరేసింది. చేసిన నేను మర్చిపోయా, నేను అడిగిన విషయాలు మర్చిపోయా. ఆయన గుర్తుపెట్టుకున్నాడు. సేమ్ నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు అడిగి ఏం అడిగానన్న సంగతి నువ్వు మర్చిపోవచ్చు. అక్కడ రాయబడుతుంది. నువ్వు ఏమడిగావో గ్రంథములో రాయబడుతుంది. వాటి సమయంలో వాటి కాలంలో ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేర్చి తీరుతాడు. సందేహపడొద్దు, అపనమ్మకం వద్దు. నువ్వు ప్రార్థన చేసింది ఏదో, నువ్వు అడిగింది ఏదో, ప్రార్థన విన్న దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు, నెరవేర్చి తీరుతాడు. ప్రార్థనకున్న శక్తి అలాంటిది. అందుకనే మనం ప్రార్థన చేయాలి, మనం మోకరించాలి. మన కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మోకాళ్ళ మీదకు మనం వెళ్దాం. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఈ ఉదయకాలము చిన్న ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాము. సహోదరి, సహోదరుడా, ప్రార్థించిన నీవు మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు మర్చిపోడు. ప్రార్థించిన నీవు మర్చిపోవచ్చు, కానీ ఎన్నడూ 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 నీ దేవుడు మర్చిపోడు. ఎప్పుడు నీ దేవుడు మర్చిపోడు. మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు ఆయన. అమ్మా, సాతాను పనిచేస్తున్న కాలం ఇది. సాతాను ప్రభావం చూపిస్తున్న కాలం ఇది. విచ్చలవిడిగా సాతాను తిరుగుతున్న కాలం ఇది. నీ కుటుంబం పతనం కాకుండా ఉండాలంటే, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం కాకుండా ఉండాలంటే, ఇదిగో నువ్వు మోకాళ్ళ మీదకి రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి. మన దేవుడు గొప్పవాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, అవునయ్యా, మా ప్రార్థన ఆలకించే దేవుడు నాయనా నీవు. మా ప్రార్థనలకు సెవియొగ్గే దేవుడు ప్రభువా నీవు. మా ప్రార్థన వినే దేవుడు నాయనా నీవు. అయ్యా యేసయ్యా, మా ప్రార్థనలు విని మా మనవులకు సెవియొగ్గి మాకు సకాలములో ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడువు, మాట్లాడే దేవుడువు నీవు. ఈరోజు ఈ స్థలంలో ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారు. అయ్యా, నా కుమార్తెను జ్ఞాపకం చేసుకో, నా కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో అని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తునియ్యి అని ఎంతమంది తల్లులు ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకో అయ్యా, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో.
ఏడుస్తున్న నీ బిడ్డలు, నా కుటుంబం కట్టుబడాలి, నా బిడ్డల భవిష్యత్తు మారాలి, నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి, నా కూతురు ప్రయోజకురాలు అవ్వాలి, నా కుటుంబం బయటికి రావాలి అని ఏడుస్తున్న తల్లులు, తండ్రులు, ఎవరి బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు ప్రభువా. ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ, అయ్యో నా పరిస్థితి ఏంటని ఏడుస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోయ్యా. వారిని రోజు జ్ఞాపకం చేసుకో. గొప్ప భవిష్యత్తునివ్వండి. సాతానుకు మా మీద అధికారం లేకుండా, సాతానుకు మా మీద ఏలుబడి లేకుండా మమ్మల్ని కట్టండి, మా జీవితాలు కట్టండి, మమ్మల్ని ప్రయోజకులను చేయండి తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ వాక్యమైన నీ బిడ్డలు మరొకసారి బలం పొందుకొని మోకాళ్ళ మీద ప్రతిరోజు మీ ఎదుట కనబడుతూ ఆకాశం వైపు చేతులెత్తి వారి కుటుంబం, వారి బిడ్డల కొరకు ప్రార్థించే కృప నీ బిడ్డలకిచ్చి మేలు చేయమని నీ బిడ్డలను దీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, కూర్చుందాము. ఒక పాట పాడుకుంటూ ఉన్నప్పుడు కానుకలు తీసుకుందాం. పాడతారం పాట? ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నాకెవరు లేరని అనుకోకు, నాకెవరు తోడని తలంచకు, నాకెవరు లేరని అనుకోకు, నాకెవరు తోడని తలంచకు, నిన్నెరిగిన వాడు ఉన్నాడు కడవరకు నీతో ఉంటాడు, నిన్నెరిగిన వాడు ఉన్నాడు కడవరకు నీతో ఉంటాడు, నాకెవరు నాకెవరు తోడ
తోడని తలంచకు, నాకెవరు లేరని అనుకోకు, నాకెవరు తోడని తలంచకు. నిన్నెరిగిన వాడు ఉన్నాడు, కడవరకు నీతో ఉంటాడు. నిన్నెరిగిన వాడు ఉన్నాడు, కడవరకు నీతో ఉంటాడు. నాకెవరు లేరని అనుకోకు, నాకెవరు తోడని తలంచకు, నాకెవరు లేరని అనుకోకు, నాకెవరు తోడని తలంచకు. ప్రార్థన చేసుకుందాం. అలానే కళ్ళు మూసుకున్నట్లయితే తీయబడిన కానుకలను బట్టి దేవుణ్ణి పాదాల చెంత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు మీ సన్నిధికి వస్తూ వారు తీసుకొని వచ్చిన మొక్కుబడి కానుకలను బట్టి, ప్రథమ ఫలములను బట్టి, ప్రతిష్ఠిత అర్పణలను బట్టి, దశమ భాగములను బట్టి, నీ బిడ్డలు తీసుకొని వచ్చినటువంటి రైస్ను బట్టి, నీ బిడ్డలు తీసుకొచ్చిన ప్రతి కానుక, వాటన్నిటిని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలను దీవిస్తున్నాను ప్రభువా. వారికి కుటుంబాల్లో మేలు చేయండి, వారి కుటుంబాల్లో ఆశ్చర్యకార్యాన్ని జరిగించండి, సమృద్ధినివ్వండి. నీ బిడ్డలను దీవిస్తున్నాను. ఈరోజు కూడా మీ సన్నిధిలో, మీ మందిరములో ఆరాధనలో మేము పాల్గొనడానికి సహాయం చేసే వందనాలు ప్రభువా. మీరిచ్చిన ఆరాధనా సమయాన్ని బట్టి, మీరిచ్చిన దినాన్ని బట్టి, మీరిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్యా, మీ ఘనమైన నామానికి మహిమ ఆరోపిస్తున్నాను. మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, మేలు చేయమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ మీ నామానికి ఆరోపిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేరినటువంటి మనకు, కుటుంబాలకు, పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలమ్మ. మరి ఈరోజు కొంచెం ఆలస్యమైనట్టుంది. దాన్ని బట్టి అందరూ మంచి మనసుతో అర్థం చేసుకోండి. మంచిది. సెలవు తీసుకుందాం.